మనకు క్రికెట్ ఇంపార్టెంటా దేశం ఇంపార్టెంటా? క్రికెట్ ఇంపార్టెంటా మన సైనికుల ప్రాణాలు ఇంపార్టెంటా? ఇలా ఎందుకు అడుగుతున్నాను అంటే బీసీసీఐ మన భారత క్రికెట్ బోర్డు దేశం కోసం ప్రాణాలు అర్పించిన మన సైనికుల రక్తంతో ప్రాఫిట్స్ని సంపాదించే ప్రయత్నం చేస్తుంది. ఇది నేను చెప్తున్న విషయం కాదు. ఈ టాపిక్ పైన గత 2 రోజుల నుంచి వందల ఆర్టికల్స్ పబ్లిష్ అయ్యాయి. మీరు ఇక్కడ ఆర్టికల్లో చూడవచ్చు. స్టాప్ ప్రాఫిట్ ఓవర్ బ్లడ్ ఆఫ్ ఫోర్సెస్. దేశ సైనికుల త్యాగాలపైన వాళ్ళ రక్తం పైన ప్రాఫిట్స్ని సంపాదించడం ఆపండి. ఇప్పుడు ప్రజలంతా అడుగుతున్న క్వశ్చన్ ఏమిటంటే బీసీసీఐకి ప్రాఫిట్స్ని సంపాదించడం దేశభక్తి కన్నా ఎక్కువ? సైనికుల బలిదానాలు వాళ్ళ రక్తం పైన ప్రాఫిట్స్ని సంపాదించడం ఎంతవరకు కరెక్ట్ అని మీ అందరికీ తెలుసు. పెహల్గామ్లో పాకిస్తానీ ఉగ్రవాదులు మన భారతీయుల్ని మతం అడిగి మరీ చంపారు. ఇది చేసింది ఉగ్రవాదులు అని క్లియర్గా తెలుస్తున్నప్పటికీ పాకిస్తాన్ ఏమో ఇది మేము చేయలేదు అంటూ వాళ్ళ ఉగ్రవాదుల్ని కాపాడే ప్రయత్నం చేస్తుంది. అసలు ఇది ఉగ్రదాడి కాదు అన్నట్టుగా నెరేటివ్ని బిల్డ్ చేస్తుంది. కానీ మన ఇండియన్ డిప్లొమాట్స్ ఎంతో కష్టపడి అమెరికా చేత ఈ దాడి చేసిన గ్రూప్ టీఆర్ఎఫ్ని ఒక ఉగ్రవాద సంస్థగా గుర్తించేలా చేసింది. ఈ విషయంలో పాకిస్తాన్ పైన మరింత లీగల్ యాక్షన్ తీసుకునేలాగా మన డిప్లొమాట్స్ పనిచేస్తున్నారు. అయితే ఇలాంటి సమయంలో ఏషియా కప్ టోర్నమెంట్లో మన ఇండియా పాకిస్తాన్తో క్రికెట్ ఆడడం అంత అవసరమా? ఈ క్వశ్చన్ని భారత క్రికెట్ ఫ్యాన్స్తో పాటు అన్ని రాజకీయ పార్టీ నాయకులు రేస్ చేస్తున్నారు. బీసీసీఐని క్వశ్చన్ చేస్తున్నారు. నిజంగా ఇక్కడ గొప్ప విషయం ఏమిటంటే ఇలాంటి విషయాల్లో మన దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు ఒకే మాట పైన వస్తాయి. రైట్ వింగ్, లెఫ్ట్ వింగ్ అనే తేడా లేకుండా అందరూ ఈ క్వశ్చన్ని రేస్ చేస్తున్నారు. బీసీసీఐని క్వశ్చన్ చేస్తున్నారు. వరల్డ్ ఛాంపియన్ ఆఫ్ లెజెండ్స్ 2025 ఇందులో రిటైర్ అయిన మన దిగ్గజ క్రికెట్ ప్లేయర్లు ఆడబోతున్నారు. యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్, ధావన్, ఇర్ఫాన్ పఠాన్ ఇంకా చాలా మంది మన టాప్ సీనియర్ ప్లేయర్స్ ఇందులో ఆడబోతున్నారు. ఈ అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత మన లెజెండ్స్ మేము పాకిస్తాన్తో మ్యాచ్ని ఆడము అని చాలా క్లియర్గా చెప్పేశారు. దాంతో ఆ మ్యాచ్ని క్యాన్సిల్ కూడా చేశారు. మీరు ఇక్కడ చూడవచ్చు. WCL క్యాన్సల్స్ ఇండియా పాకిస్తాన్ లెజెండ్స్ మ్యాచ్ ఆఫ్టర్ హర్భజన్ సింగ్, ధావన్, యూసఫ్ అండ్ అదర్ రిఫ్యూజెస్ టు ప్లే. కానీ ఇప్పుడు జరగబోయే ఏషియా కప్ 2025లో ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ని క్యాన్సిల్ చేయలేదు. బీసీసీఐ దీన్ని ఎందుకు అలో చేస్తుంది అని అందరూ క్వశ్చన్ చేస్తున్నారు. ఇక్కడ మనం క్లియర్గా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే WCL వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ 2025 ఈ టోర్నమెంట్లో మన టాప్ సీనియర్ ప్లేయర్ ఆడుతున్నప్పటికీ మంచి వ్యూయర్షిప్పే ఉంటుంది. కానీ ప్రజెంట్ ఇండియన్ మెయిన్ టీమ్కి ఉన్నంత వ్యూయర్షిప్ దీనికి ఉండదు. అంత డబ్బు కూడా ఇందులో రాదు. తక్కువ డబ్బులు వచ్చే WCL టోర్నమెంట్లో దేశభక్తిని చూపించి ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ని క్యాన్సిల్ చేశారు. కానీ ఏషియా కప్లో ఇండియా పాకిస్తాన్ మ్యాచ్కి భారీ లెవెల్లో వ్యూయర్షిప్ వస్తుంది, డబ్బు కూడా వస్తుంది. అందుకే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ని అలో చేశారా? అంటే ఇక్కడ మన దేశభక్తి, మన సైనికుల ప్రాణాలు, వాళ్ళ బలిదానాల కంటే బీసీసీఐకి ప్రాఫిట్సే ఇంపార్టెంటా? నిజంగా బీసీసీఐ డబ్బు కోసమే మన సైనికుల బలిదానాల్ని అవమానిస్తూ పాకిస్తాన్తో మ్యాచ్ ఆడుతుంది అంటే అంతకన్నా సిగ్గుచేటు, అవమానం ఇంకోటి లేదు. ఈవెన్ ఇండియన్ 4 మోర్ క్రికెట్ టీమ్ క్యాప్టెన్స్ కూడా బీసీసీఐ తీసుకున్న ఈ నిర్ణయాన్ని క్రిటిసైజ్ చేస్తున్నారు. మీరు ఇక్కడ చూడవచ్చు. మన భారత్ ఉగ్రవాదాన్ని సపోర్ట్ చేసే పాకిస్తాన్కి అగెన్స్ట్గా పోరాడాలి అనుకున్నప్పుడు మనం పాకిస్తాన్ టీంతో క్రికెట్ ఆడాల్సిన అవసరం ఏంటి? పాకిస్తాన్ మనపై ఎటువంటి ఉగ్రదాడి చేయలేదు అన్నట్టుగా బీసీసీఐ ఏమీ తెలియనట్టుగా ఈ మ్యాచ్ని ఎలా అప్రూవ్ చేసింది అని క్రిటిసైజ్ చేస్తున్నారు. ఈ గొడవంతా ఎక్కడ మొదలైంది అంటే ఏషియా కప్ 2025 షెడ్యూల్ రిలీజ్ అయింది. ఈ టోర్నమెంట్ సెప్టెంబర్ 9 నుంచి 28 వరకు జరగనుంది. ఇందులో మొత్తం 8 టీంలు పార్టిసిపేట్ చేస్తున్నాయి. ఈ మొత్తం టోర్నమెంట్ని హోస్ట్ చేసేది UAE, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. కొన్ని మ్యాచ్లు ఓమాన్, హాంకాంగ్లో కూడా జరగబోతున్నాయి. నిజానికి ఈ టోర్నమెంట్ ఇండియాలో జరగాలి. కానీ ఇండియా పాకిస్తాన్ క్లాష్ కారణంగా దీన్ని UAEకి షిఫ్ట్ చేశారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఇలా టోర్నమెంట్ జరిగిన ప్రతిసారి ప్రతి టోర్నమెంట్లో ఇండియా పాకిస్తాన్ని ఒకే గ్రూప్లో వేస్తారు. అంటే ఖచ్చితంగా ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరిగేలాగా ప్లాన్ చేస్తారు. ఒకవేళ పాకిస్తాన్ని వేరే గ్రూప్లో వేస్తే ఎలాగో ఇప్పుడు పాకిస్తాన్ టీం చాలా వీక్గా ఉంది కాబట్టి వాళ్ళు ఇండియాతో ఆడకముందే ఎలిమినేట్ అయిపోతారేమో అనే భయంతో ఇలాంటి షెడ్యూల్ని ప్రిపేర్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. అలా ఎందుకు అంటే పాకిస్తాన్ ఇండియా మ్యాచ్కి వ్యూయర్షిప్ ఎక్కువగా ఉంటుంది. ఆ మ్యాచ్కి వచ్చే డబ్బు కూడా అన్నిటికంటే ఎక్కువ ఉంటుంది.
అందుకే అలా ప్లాన్ చేస్తారు. ఈవెన్ ఈ టోర్నమెంట్లో కూడా ఇండియా పాకిస్తాన్ని ఒకే గ్రూప్లో వేశారు. ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, హాంకాంగ్, శ్రీలంకని వేరే గ్రూప్లో వేశారు. ఒకవేళ పాకిస్తాన్ని ఈ గ్రూప్లో హాంకాంగ్ ప్లేస్లో వేశారే అనుకోండి, పాకిస్తాన్ ఫస్ట్ ఫేజ్లోనే ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. దాంతో రావాల్సిన డబ్బు, వ్యూవర్షిప్ పడిపోతుంది. అందుకే ప్రతిసారి ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరిగేలాగా ప్లాన్ చేస్తారు. అండ్ మీరు గమనించండి, ప్రతిసారి ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ వీకెండ్కే వస్తుంది. ఖచ్చితంగా ఈ మ్యాచ్ సండే ఆర్ సాటర్డే వచ్చేలాగా ప్లాన్ చేస్తారు. అంటే ఇక్కడ బీసీసీఐకి కావచ్చు, ఐసీసీకి కావచ్చు, వాళ్లకు దేశాలతో, దేశంలోని ప్రజల సెంటిమెంట్తో సంబంధం లేదు. వాళ్లకు ప్రాఫిట్సే కావాలి. దానికి తగ్గట్టుగా ప్లాన్ చేస్తారు. దేశాల మధ్య రిలేషన్స్ బాగున్నప్పుడు ఇలా చేస్తే దాన్ని ఎవడు పట్టించుకోడు. కానీ పాకిస్తాన్ లాంటి ఒక ఉగ్రవాద దేశం మన ఇండియా పైన ఉగ్రవాదులతో దాడి చేసి వందల మంది అమాయకుల్ని చంపింది. రీసెంట్గా వాళ్లకు మనకు అతిపెద్ద యుద్ధమే జరిగింది. ఎంతోమంది మన వీర జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఇలాంటి టైంలో మనం పాకిస్తాన్తో క్రికెట్ మ్యాచ్ ఆడి ఆ దేశానికి ప్రాఫిట్ వచ్చేలాగా ఎందుకు చేయాలి? పాకిస్తాన్తో మనకు ఏమీ కానట్టుగా, అసలు యుద్ధమే జరగలేదు అని మరిచిపోయి మనం వాళ్ళతో చేతులు కలుపుతూ గేమ్ ఆడాల్సిన అవసరం ఏమొచ్చింది? బీసీసీఐకి సైనికుల ప్రాణాలు, దేశ ప్రజల సెంటిమెంట్ కంటే ప్రాఫిట్సే ఎక్కువ. ఇప్పుడు ప్రజలంతా అడుగుతున్న క్వశ్చన్ ఇది. నిజం చెప్తున్నాను, దేశభక్తి విషయంలో మన ఇండియా కంటే పాకిస్తాన్ చాలా బెటర్. వాళ్లకు మనకు యుద్ధం జరుగుతున్నప్పుడు అక్కడి చిన్న చిన్న యాక్టర్లు వాళ్ళ సైనికులకు దేశాన్ని మోటివేట్ చేసేలాగా స్టేటస్లు పెడుతున్నారు. మేము పాకిస్తాన్తో ఉన్నాము, ఇండియాని ఖండిస్తున్నాము అంటూ పెద్ద పెద్ద పోస్టులు పెట్టారు. కానీ మన ఇండియాలో ఈ బాలీవుడ్ సెలబ్రిటీలు, బాలీవుడ్లో నేనే కింగ్ అని చెప్పుకునే ఇతను, మిగతా పెద్ద పెద్ద ఖాన్లు ఎవరైనా ఇండియాకు సపోర్ట్గా మాట్లాడారా? అట్లీస్ట్ ఒక్క పోస్ట్ అయినా పెట్టారా? అందుకే ఇలాంటి దేశం పైన ఎటువంటి దేశభక్తి లేని సెలబ్రిటీస్కి ఫ్యాన్స్ అవ్వడం కంటే దౌర్భాగ్యం ఇంకోటి లేదు. ఇక్కడ మనం బీసీసీఐని మాత్రమే కాదు, ఇప్పుడు ఏషియా కప్లో ఆడబోతున్న మన ప్లేయర్స్ అందరినీ క్వశ్చన్ చేయాలి. మీరు ఒకసారి ఆలోచించండి, ఈ టోర్నమెంట్లో మన ఇండియా పాకిస్తాన్తో ఆడకపోతే మన దేశంలో క్రికెట్ పైన క్రేజ్ ఏమైనా తగ్గిపోతుందా? పోనీ మన ఈ తోపు క్రికెట్ ప్లేయర్స్ యొక్క ఫాలోయింగ్ ఏమైనా తగ్గిపోతుందా? ఇంకా పెరుగుతుంది. దేశం మొత్తం మన టీం తీసుకున్న డెసిషన్ని సపోర్ట్ చేస్తుంది. అందరూ అప్రిషియేట్ చేస్తారు. కానీ మన ప్లేయర్స్ మాత్రం నోరు మూసుకొని డబ్బుకు ఆశపడి పాకిస్తాన్తో చేతులు కలుపుతూ గ్రౌండ్లో ఎంజాయ్ చేయడానికి రెడీ అయిపోయారు. కానీ దేశ భద్రత కోసం పోరాడే అమాయకమైన సైనికులు మాత్రం పాకిస్తాన్తో పోరాడి ప్రాణాలు కోల్పోతున్నారు. అంటే దేశభక్తి అనేది కేవలం సైనికులకు మాత్రమేనా? సెలబ్రిటీలకు, క్రికెట్ ప్లేయర్స్కి డబ్బు, ఫేమ్ ఉంటే సరిపోతుందా? దేశంతో వాళ్ళకు సంబంధం లేదా? మరి అలాంటప్పుడు ఇలాంటి వాళ్లకు మనం ఫేమ్ ఇవ్వాల్సిన అవసరం ఏముంది? నిజం చెప్తున్నాను, ఇప్పటి ఈ ప్లేయర్స్ కంటే యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్, ధావన్ లాంటి సీనియర్ ప్లేయర్లు చాలా బెటర్. వాళ్ళు ప్రజల నుంచి బ్యాక్ ఫైర్ రాకముందే మేము పాకిస్తాన్తో మ్యాచ్ని ఆడము అని చెప్పి WCLలో పాకిస్తాన్ మ్యాచ్ని క్యాన్సిల్ చేయించారు. నిజంగా ఓల్డ్ ఈజ్ ఆల్వేస్ గోల్డ్. ఆ మెచ్యూరిటీ, ఆ పేట్రియాటిజం వీళ్ళ దగ్గర లేదు అనిపిస్తుంది. ఒకసారి ఇక్కడ శిఖర్ ధవన్ చేసిన ట్విట్టర్ పోస్ట్ చూడండి. నాకు దేశం కంటే ఏది ముఖ్యం కాదు, కాబట్టి నా దేశ ప్రజలను హర్ట్ చేసే పని ఏది చెయ్యను. పాకిస్తాన్తో మ్యాచ్ను మేము ఆడము అని క్లియర్గా చెప్పేశారు. చిన్న టోర్నమెంట్ ఆడుతున్న సీనియర్ ప్లేయర్సే ఇలా చేయగలిగినప్పుడు మన మెయిన్ టీం ప్లేయర్స్ ఎందుకు చేయలేకపోతున్నారు? అందరూ డబ్బుకు అమ్ముడుపోయారా? పోనీ వీళ్ళ దగ్గర డబ్బు లేదా అంటే ఒక్కొక్కరు 100 కోట్లు సంపాదించారు. IPL ఆడి కోట్లు సంపాదించారు. ఇంకా రాబోయే రోజులు కూడా సంపాదిస్తారు. అలాంటిది పాకిస్తాన్తో మ్యాచ్ ఆడాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇప్పుడు మీలో కొంతమంది అంటారు, బ్రదర్ స్పోర్ట్స్ వేరు, దేశభక్తి వేరు, ఈ రెండింటినీ కలపకూడదు అని చెప్తారు. అలాంటి వాళ్ళకి చెప్తున్నాను, ఇలా ఇంటర్నేషనల్గా చాలా దేశాలు చేశాయి. చిన్న చిన్న విషయాలకే చేశాయి. ఫర్ ఎగ్జాంపుల్, మీ అందరికీ తెలుసు, అమెరికాకు ఇరాన్కి పడదు. అయితే అమెరికాలో వరల్డ్ గేమ్స్ జరుగుతున్నాయి. అప్పుడు ఇరాన్ నుంచి ఒక ఆర్చరీ టీం ఈ ఈవెంట్లో పార్టిసిపేట్ చేయాలి. కానీ అమెరికా వాళ్ళకు వీసా ఇవ్వలేదు, అంటే వాళ్ళ దేశంలోకి రానివ్వలేదు. అలాగే 2022లో అమెరికా ఫుట్బాల్ టీం రష్యాతో ఆడడానికి నిరాకరించింది. ఆర్మేనియా, అజర్బైజాన్ ఈ 2 దేశాలకు బార్డర్ టెన్షన్స్ ఉన్నాయి. దాంతో ఆర్మేనియా చెస్ టీం అజర్బైజాన్ కంట్రీకి ఆ గేమ్ ఆడడానికి వెళ్ళలేదు. అర్జెంటీనా దేశం ఇజ్రాయెల్తో వరల్డ్ కప్ ఆడడానికి నిరాకరించింది. ఎందుకు? ఇజ్రాయెల్ గాజా పైన బాంబింగ్ చేస్తుంది అని. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక ఎగ్జాంపుల్స్ ఉన్నాయి.
ఇక్కడ మీరు గమనించండి, అమెరికా డైరెక్ట్గా రష్యాతో ఏమైనా యుద్ధం చేస్తుందా? లేదు. రష్యా యుద్ధం చేసేది యూక్రెయిన్తో. కానీ అమెరికా రష్యా టీంతో ఫుట్బాల్ ఆడడానికి నో చెప్పింది. అలాంటిది మన దేశం పైన ఉగ్రదాడి చేసిన దేశంతో, మనతో యుద్ధం చేసిన దేశంతో మన వాళ్ళు చేతులు కలుపుతూ నవ్వుతూ గ్రౌండ్లో ఏమీ జరగనట్టే ఎలా క్రికెట్ మ్యాచ్ ఆడతారు? ఇది దేశ ప్రజలకు ఎటువంటి సందేశాన్ని ఇస్తుంది? దేశభక్తి కేవలం సైనికులకు మాత్రమే ఉండాలా? కోట్ల రూపాయలు సంపాదించే ఈ క్రికెట్ ప్లేయర్స్కి, పెద్ద పెద్ద సినిమా స్టార్స్కి ఉండాల్సిన అవసరం లేదా? దీనిపై మీ ఒపీనియన్ ఏంటి? ఇండియా ఈ ఏషియా కప్ టోర్నమెంట్లో పాకిస్తాన్తో మ్యాచ్ ఆడాలా వద్దా? మీ ఆలోచనల్ని కింద కామెంట్లో చెప్పండి. బెస్ట్ కమెంట్ని సెలెక్ట్ చేసి హార్ట్ ఇచ్చి టాప్లో పిన్ చేస్తాను. మొత్తంగా ఇవి ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ అండ్ ఇంట్రెస్టింగ్ విషయాలు మన ఛానల్లో ప్రతిరోజు వస్తుంటాయి. వాటిని మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్.